తెలంగాణలో 3 నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థులపై కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. హైదరాబాద్ స్థానంలో సమీరుల్లా ఖాన్ పోటీ దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇక కరీంనగర్ అభ్యర్థిపై పార్టీలో తర్జన భర్జన కొనసాగుతోంది. బరిలో వెలమను పోటీలో ఉంచాలా లేక బీసీని బరిలోకి దింపాలా అనే అంశంపై చర్చ జరుగుతోంది. వెలిచాల రాజేందర్ వైపు జిల్లా మంత్రి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. తెలంగాణలో 3 నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థులపై కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. హైదరాబాద్ స్థానంలో సమీరుల్లా ఖాన్ పోటీ దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇక కరీంనగర్ అభ్యర్థిపై పార్టీలో తర్జన భర్జన కొనసాగుతోంది. బరిలో వెలమను పోటీలో ఉంచాలా లేక బీసీని బరిలో నిలపాలా అనే అంశంపై చర్చ జరుగుతోంది. వెలిచాల రాజేందర్ వైపు జిల్లా మంత్రి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. తెలంగాణలో 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థులపై కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చారి, కాంగ్రెస్ పార్టీ 3 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశం మీద తర్జన భర్జన పడుతుంది. రాత్రి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు సీనియర్ నేతలు ఈ 3 పెండింగ్ లో ఉన్నటువంటి నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటనకు సంబంధించినటువంటి అంశం మీద కూడా కేసీ వేణుగోపాల్ దగ్గర ప్రస్తావన చేశారు. అయితే ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశంలో కేసీ వేణుగోపాల్ కూడా దానిపై త్వరలోనే నిర్ణయం జరుగుతుంది, కొత్త నాయకులు కూడా వస్తారనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో తర్జన భర్జన కొనసాగుతుంది. టికెట్ ఎవరికి అనే దానికి సంబంధించినటువంటి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఒకవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సన్నిహిత కుటుంబ సభ్యులకి, అలాగే పొంగులేటి కుటుంబ సభ్యుల్లో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఢిల్లీలో 2 సార్లు జరిగినటువంటి సిఇసి సమావేశంలో కూడా ఇదే అంశానికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. అభ్యర్థి ఎవరు అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాలేదు. రాత్రి జరిగినటువంటి సమావేశంలో కూడా ఈ చర్చ అయితే రాలేదు. కానీ అభ్యర్థి ఎంపిక పై మీద కొంత తర్జన భర్జన అయితే కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సమీరుల్లా ఖాన్ డిసిసి అధ్యక్షుడు హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఆయన పేరు దాదాపు ఖరారైంది. ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే ఓసీ నాయకుడికి టికెట్ ఇస్తారా లేదంటే బీసీలకు ఇవ్వాలా అనే దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వెలిచాల రాజేందర్ కు టికెట్ ఇవ్వాలని ఒక జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి సూచన చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ప్రవీణ్ రెడ్డి పేరు మొదటి నుంచి తెరమీదికి వచ్చింది. రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ల సంఖ్య ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ పేరుని పరిశీలన అయితే ఉంది, కానీ ఖరారు చేయడానికి కొంత చర్చ అయితే జరుగుతుంది. బీసీలకు కూడా ఈ టికెట్ ఇవ్వాలనేటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ మీద కాంగ్రెస్ పార్టీ ఇంకా తర్జన భర్జన కొనసాగుతుంది. నామినేషన్ల పర్వం కూడా దగ్గర వస్తున్నటువంటి నేపథ్యంలో 18వ తేదీ నుంచి నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇంతలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇవాళ లేదంటే రేపు వస్తుంది అని పార్టీలో ముఖ్య నాయకుడు చెప్పిన నేపథ్యంలో
1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతోంది. ఓకే, థ్యాంక్ యూ చారి.